స్నేహ టీవీ ప్రేక్షకులందరికీ నేను మీ భాను ఫణీంద్ర. నేను లాస్ట్ 15 ఇయర్స్‌గా నేను ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్‌లో నేను ఆపరేషన్స్‌గా ఉన్నాను. సో, నేను వేరియస్ వాటిలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ టూరిజం అండ్ డెవలప్‌మెంట్ మీద కూడా మనం చాలా వరకు చాలా మందికి మనం ట్రైన్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మందికి మనం ప్లేస్‌మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇందులో భాగంగా ఈరోజు మనం ఈ టూరిజంకి సంబంధించి ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి, సో అదేవిధంగా ఏ విధంగా మనం ఇంకా ట్రైనింగ్స్ ద్వారా కానీ ఇంకా టూరిజం ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళగలం, ఎలాంటి ఆపర్చునిటీస్ మనకి ఉన్నాయి, సో అదేవిధంగా మనకి ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా కానీ ఒక వ్యాపార రీత్యా కానీ ఇంకా మనం ఎలాంటి అడుగులు మనం ముందుకు వేయాల్సి ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనకి ఈ లాస్ట్ 2 ఇయర్స్‌గా ఈ కోవిడ్ ద్వారాగా మనం చాలా ఇబ్బందులు పడడం జరిగింది ప్రెజెంట్. సో మనకి టూరిజంకి లాస్ట్ 2 ఇయర్స్‌గా మనం అనుకున్న రీతిగా మనం అంతగా ఏం సాధించలేదు. మనం కోవిడ్ ద్వారా ఏంటంటే మనం చాలా ఇబ్బందులు పడడం జరిగింది అన్నది అందరికీ తెలిసిందే వాస్తవంగా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఇయర్‌కి సంబంధించి మనకి మంచి స్కోప్ ఉందనిసే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఓపెన్‌లో ఉన్నాయి. మంచి రిసార్ట్స్ కానీ అందరూ కూడా బయటికి రావడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపుతున్నారు. అందులో మనం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏదైతే మనం సీజన్‌గా చెప్పుకుంటూ ఉంటామో మన టూరిజంకి సంబంధించి చాలా మందికి మనకి ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల నుంచి కానీ, సో అదేవిధంగా మనకి ఒరిస్సా నుంచి కానీ, మన ఏపీ తెలంగాణ నుంచి కానీ ఎక్కువగా మనకి సెలవులు ఉండటం కారణంగా సో అందరూ కూడా మనకి ఎక్కువగా టూరిజంకి మనకి ఎక్కువ ఆసక్తిగా ఎక్కువ మనకి స్కోప్ ఉంటూ ఉంటుంది. సో చాలా మంది కూడా ఎక్కువ టూర్స్ వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో మనకి ఈ సీజన్ని మనం చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. సో అలాంటి కీలకంగా మనకి విశాఖపట్నం కి సంబంధించి సో అదేవిధంగా మనకి మన రాజమండ్రి చెప్పొచ్చు, పాపికొండలు లాంటి ఏరియా కానీ ఇలాంటి ఏరియాస్ కన్నీ కూడా ఎక్కువగా విజిట్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో ఎక్కువగా మనకి ఫ్లోట్ ఉన్న ఏరియాస్‌గా మనం విశాఖపట్నం, అరకు లాంటివి, పాపికొండలు లాంటివి, నెక్స్ట్ మనకి అలాగే చాలా టూరిజం ప్లేసెస్ మనకి ఏపీలో ఉన్నవన్నీ కూడా మనకి విజిట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి చోట మనకి ఈ స్కోప్ ఉన్న ప్లేసెస్‌లో మనం ఇంకా ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ చేయొచ్చు, ఏ విధంగా మనం ముందు వెళ్ళొచ్చు అన్నది ఈరోజు మనం చూడొచ్చు. సో ముందుగా ఇప్పుడు మనం ఈ కోవిడ్ అయిన తర్వాత ఈ సీజన్‌లో మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనకి అన్ని ఓపెన్‌గా ఉన్నాయి. సో చాలా మంది కూడా అన్ని విజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో మనకి జనరల్‌గా అండి మనకి టూరిజం అనేసి వచ్చేసరికి మనకి ప్లేన్ ఏరియాస్ ఉంటాయి ఎక్కువగా. మనకి విశాఖపట్నం లాంటి ఏరియాస్ బీచెస్ అనేసి. సో అలాంటి ఏరియాస్ అన్ని కూడా ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. సో అదే విధంగా మనకి అరకు లాంటి ట్రైబల్ ఏరియాస్‌లో కూడా మనకి ఎక్కువగా విజిట్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి అరకు లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో వీటికి కారణం ఏంటి అనేసి అంటే సో జనరల్‌గా మనం బిజీ లైఫ్‌లో ఉన్నప్పుడు సో మనకి ఇంకా ఒక రిక్రియేషన్ కావాలి అన్నప్పుడు మనం మంచి ప్లేస్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో మనం ఎక్కువగా వెళ్ళడానికి రిలాక్సేషన్స్‌కి మనం ఎక్కువగా రిక్రియేషన్స్ మనం వెళ్తూ ఉంటాం. సో అదే విధంగా మనకి ఈ టైమ్స్‌లో మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడాను ఆఫీసెస్ నుంచి వాళ్ళు కూడా ఎక్కువగా క్యాంప్స్, బూటప్ క్యాంప్స్ లాంటివి కూడా ఎక్కువగా మనకి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి సీజన్‌లో మనం ఎక్కువ బిజినెస్ చేసుకోవడం కానీ చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. సో అదేవిధంగా ఎక్కువ పర్యాటకులు ఎక్కువగా కూడా మనకి ఫ్లోట్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్‌గా మనకి అరకు లాంటి ప్రాంతంలో గతంతో పోలిస్తే ఇప్పుడు మనకి టూరిజం లాంటివి ఇంకా ఎక్కువగా పెరిగాయి. సో విశాఖపట్నంకి వచ్చేసరికి లంబసింగి అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్‌గా ఇప్పుడు మనకి వనజంగి లాంటి ఏరియాస్ కూడా మనకి ఎక్కువగా డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి లంబసింగి, నెక్స్ట్ వనజంగి లాంటి ఏరియాస్‌లో ఇంకా మనకి ఎక్కువగా టూరిజం ఇంకా డెవలప్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో అక్కడ కూడా మంచి రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా డల్లాపల్లి ఏరియాస్‌లో కూడా కొంచెం ఇంకా డెవలప్ చేసే స్కోప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ట్రైబల్ ఏరియాస్‌కి సంబంధించి మనకి ఇప్పుడు లాస్ట్ 2016 నుంచి మనకి ఎకో టూరిజం కాన్సెప్ట్స్ అన్ని కూడా కొన్ని మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో చాలా మంది టూరిస్ట్స్ అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే జనరల్‌గా మనం రెగ్యులర్‌గా ఎప్పుడు వెళ్ళే ప్లేసెస్ మాత్రం విజిట్ చేస్తూ మనకి వస్తూ ఉంటూ ఉంటారు. అంటే వన్ డే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు మనకి
ఇంకా చూడాల్సినవి చాలా కూడా ఉన్నాయి. సో లైక్ ఇప్పుడు ఎకో టూరిజం కాన్సెప్ట్స్‌లో ఏంటంటే నేచర్‌కి కొంచెం దగ్గరగా ఉండే విధంగా, మనకి మంచి గార్డెన్స్ గానీ, హిల్ వ్యూస్ గానీ అలాంటి ప్లేస్‌లో మనకి ఐటీడీఏ లాంటి వాళ్ళతో సహకారంతో కూడా మనకిక్కడ కొన్ని సొసైటీస్‌ని మనం ఏర్పరిచి అక్కడ వాళ్ళు కొన్ని రిసార్ట్స్‌ని కూడా నిర్మించడం జరిగింది. సో వీటిలో భాగంగా ఏంటంటే మనకి అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లైవ్లీహుడ్స్ కూడా మనకి అక్కడ క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ఎవరైతే ఆ లోకల్ ఏరియాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక సొసైటీస్ లాగా ఏర్పరిచి వాళ్ళకి అక్కడ అక్కడ ఒక రిసార్ట్స్ లాంటిది గవర్నమెంట్ సహకారం చేసి వాళ్ళకి అక్కడ రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేయించి వాళ్ళకే దాని నుంచి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దానికి అది లైవ్లీహుడ్ గా అక్కడ మనకి క్రియేట్ చేయడం లాంటివి కూడా ఇక్కడ మనకి జరుగుతూ ఉన్నాయి. సో అలా అందులో భాగంగా మనకి కొల్లాపూర్ ఎకో రిసార్ట్ సైన్స్ మనకి అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో అందులో మనకి ఏంటంటే జనరల్ గా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి వాటర్ ఫ్లోస్ ఉన్నాయి, ఏరియాస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా అక్కడ మీకు రెగ్యులర్ గా వెళ్ళే ఫుడ్ కాకుండా ఫుడ్ తో సైతం నెక్స్ట్ రిసీవింగ్ లో భాగంగా సో అన్ని కూడా అక్కడ కొంచెం కొత్తగా మనకి డిజైన్ చేయడం జరిగింది. సో గెస్ట్లు ఎవరైనా కూడా మనకి వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా కాకుండా కొత్త రిసీవింగ్, కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే మనకు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఎందుకు ముందుకు తీసుకురావడం జరుగుతున్నాయి అంటే టూరిజం ని ప్లస్ ఇక్కడ లైవ్లీహుడ్స్ ని కూడా జనరేట్ చేయడం. అదే విధంగా పెద్దలబుడు అన్న ఏరియాలో కూడా ఇలాంటి ఒక రిసార్ట్స్ మనం చేయడం జరిగింది. సో చాలా వరకు అందుబాటులోకి తేవడం జరిగింది చాలా వరకు. సో ఇలాంటి రిసార్ట్స్ వల్ల ఏంటంటే లైవ్లీహుడ్స్ క్రియేట్ అవుతుంటాయి, ఒక కొత్త ప్లేస్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఒక కొత్త నేచర్ ని మనం డెవలప్ చేసే విధంగా ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ అనేసి ఎందుకు వాడతారనేసి అంటే అక్కడ ఉన్న మనం ఎక్కువ ఈ ప్లాస్టిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం మనకు అక్కడ లేకుండా కొంచెం అయినంత వరకు అన్నీ కూడా మనకి నేచర్ కొంచెం దగ్గర ఉండే విధంగా ఈజీగా మనకి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా సో ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ చేయడం జరుగుతాయి. సో అక్కడ స్పెషల్ గా డిజైన్ చేసినవన్నీ కూడా మనకి అయినంత వరకు కూడా ఆ ట్రైబల్ నేటివిటీ ఎక్కడ మిస్ కాకుండా సో అలాంటి వాతావరణంలో కూడా ఇలాంటి రిసార్ట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ పర్టికులర్ ఇలాంటి ట్రైబల్ ఏరియాస్ అనేసే కాదు, సో అన్ని ఏరియాస్ లో కూడా మనం కొత్త కాన్సెప్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనం ఇంకా టూరిజంలో కొత్త వింగ్స్ మనం కొత్త ఏరియాస్ మనం చూడగలుగుతాం. సో అలాగే ఇప్పుడు మనం లైక్ అక్కడ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇవ్వడం జరిగాయండి లైవ్లీహుడ్స్ కి సంబంధించి. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో భాగంగా బ్యాంబూ బాస్కెట్స్ మేకింగ్స్ అని కానీ లేదంటే మనకి టాయ్స్ మేకింగ్స్ అని కానీ సో ఇలాంటివన్నీ కూడా ఒక టూరిజం స్పాట్ ఎప్పుడైతే మీకు అక్కడ డెవలప్ అయినప్పుడు దానికి సైమల్టేనియస్ గా మనకి అక్కడ ఉన్న నేటివిటీకి తగినట్టుగా ఏవైతే మనకి ఆ టాయ్స్ కానీ ఏవైతే పనిముట్లతో వాళ్ళ జీవన విధానానికి ఏదైతే మన దగ్గరగా ఉంటారో అలాంటివన్నీ కూడా మనకి మన స్టాల్స్ లాగా మనం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి మరి జీవనోపాధిని కూడా కలిగించవచ్చు. సో అదేవిధంగా మనకి చాలా మంది చూసినట్టయితే ఇప్పుడు ఏపీ టూరిజంలో చాలా మంది కూడా మనకి ట్రైబల్ కి సంబంధించి మనకి ప్రత్యేకంగా వాళ్ళకి కూడా మంచి లైవ్లీహుడ్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఇలా మనకి ఈ బ్యాంబూ బాస్కెట్స్ అని కానీ నెక్స్ట్ ఇప్పుడు టాయ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని కానీ నెక్స్ట్ మనకి అక్కడ రీసెంట్ గా మనకి ఫ్రూట్స్ మీద కూడా మనకి జనరల్ గా అక్కడ ఫ్రూట్స్ అన్ని కూడా మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, లైక్ జాక్ ఫ్రూట్స్ అని కానీ సో ఇలాంటి ఫ్రూట్స్ కి సంబంధించి కూడా అక్కడ సెల్ఫ్ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ మార్కెట్ కి వచ్చి వాళ్ళకి ఇంకా డ్యామేజ్ కాకుండా వాళ్ళకి కూడా అలాంటి ప్రాజెక్ట్స్ కూడా మనకు కొత్తగా చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ఇక్కడ మనకి ఎన్ఎస్టిసి ద్వారా కూడా మనకి చాలా ట్రైనింగ్స్ అనేది కూడా అందరికి ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఈ ట్రైనింగ్స్ కి ముఖ్యంగా భాగంగా మనకి మంచి స్కోప్ అయితే ఇక్కడ మనకి టూరిజం లో ఉన్నాయి. సో ఆ సెక్టర్స్ కి మనం వస్తే సర్వీస్ లో కానివ్వండి, సో అదే విధంగా మనకి ప్రొడక్షన్ లో కానివ్వండి, ఇలాంటి వేరియస్ ట్రైనింగ్స్ అన్ని కూడా మనం కండక్ట్ చేసి మనం వీళ్ళకి మంచి స్కోప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అన్ఎంప్లాయిడ్ సో ఏదైతే మనకి ఇప్పుడు ఇలాంటి రిసార్ట్స్ కానివ్వండి, నెక్స్ట్ మనకి ట్రైబల్ మ్యూజియంస్ మనం చూడొచ్చు. సో వీళ్ళకి అందరికీ కూడా మనం రెగ్యులర్ గా కాకుండా సో రిసీవింగ్ పార్ట్ నుంచి కూడా టిల్
మన గెస్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా ఎలాంటి స్కిల్స్ అయితే మనకు కావాలో, లైక్ గెస్ట్ వచ్చినప్పుడు రిసీవింగ్ ఏ విధంగా ఉంటుంది, సో రిసీవింగ్ తర్వాత ప్రెజెంటేషన్, ది వే ఆఫ్ ప్రెజెంటేషన్ కి వచ్చేసరికి ఏ విధంగా మనం సర్వీస్ అందిస్తున్నాం, సో సర్వీస్ లో భాగంగా మనం ఏ విధంగా మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఏ విధంగా మనం వాళ్ళకి ఫుడ్ అండ్ బెవరేజెస్ నుంచి కానీ హౌస్ కీపింగ్ కానీ వీటి మీద పర్టికులర్ గా పాయింట్ టు పాయింట్ అన్ని కూడా మనం ట్రైనింగ్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ ట్రైనింగ్ కి సంబంధించి ఏంటంటే రెగ్యులర్ గా జాబ్ ఓరియంటెడ్ కోర్స్ పరంగా కాకుండా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మనం వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మనకి కొల్లాపుట్ లాంటి ఏరియా, ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో మనం ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ట్రైబల్ రిసీవింగ్స్ అని కొన్ని ఉంటుందండి. లైక్ వాళ్ళకి ఒక ఆచారం ఉంటుంది. సో ఆ ఆచార విధానాల ప్రకారంగా కూడా గెస్ట్ కి మనం రిసీవ్ చేసుకొని వాళ్ళకి అక్కడ ఉన్న గార్డెన్స్ లో ఏదైతే వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ప్రజెంటేషన్ కానీ, సో ఈ విధంగా కూడా కొత్తగా డిజైన్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకి డెఫినెట్ గా ఏంటంటే మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో ట్రైనింగ్ లో భాగంగా అండి ఫస్ట్ మనకి చాలా వరకు చూసినప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా మనకి చాలా వరకు పాయింట్స్ ఉంటూ ఉంటాయి. లైక్ గెస్ట్ కి ఎటు నుంచే సర్వ్ చేస్తాం, ఇలా సింపుల్ పాయింట్స్ నుంచి కూడా మనం చాలా వరకు మనకి తెలియక మిస్ అవుతుంటాం. సో ఇలాంటి జనరల్ గా వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి పాయింట్ టు పాయింట్ గెస్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి సో ఫినిష్ అయినంత వరకు ఏ విధంగా మనం కంప్లీట్ గా సర్వీస్ చేయాలి, ఇలాంటి పాయింట్స్ లో కూడా మనకి అక్కడ కంప్లీట్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయండి. సో వేరే సెక్టర్స్ లైక్ మనకి ఏపీఎస్ఎస్డిసి లాంటి వాళ్ళు కానీ సంస్థలు కానీ అలాగే ఎన్ఎస్డిసి నుంచి కానీ కంప్లీట్ గా ఈ కోర్సెస్ కి సంబంధించి, ఈ హాస్పిటాలిటీ కోర్సెస్ సంబంధించి కూడా అన్ని పర్టికులర్ ట్రైనింగ్స్ అనేది మనం మంచిగా కండక్ట్ చేయడం జరుగుతున్నాయి. సో టిల్ ఇది ఈ ట్రైనింగ్స్ లో భాగంగా చాలా మంది వరకు మనకి కొన్ని వేల మంది వరకు మన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనకి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనకి ప్లేస్ కూడా చేయడం జరిగింది. సో ముందుగా మనకి హాస్పిటాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గెస్ట్ ఫీల్ లైకే హోమ్ అనాలి. అంటే ఇప్పుడు మనకి గెస్ట్ అన్న వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి కంప్లీట్ సహకారం అంతా అందించి వాళ్ళకి మనం కంప్లీట్ వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా, ఇంట్లో అయితే వాళ్ళు ఎలా అయితే ఉంటారో అదే విధంగా వాళ్ళకి టిల్ ఎండ్ వాళ్ళు వెళ్ళే వరకు కూడా సర్వీస్ మనం కంప్లీట్ గా అందజేయడం మనకి ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ మనం క్రితంలో మనం చూస్తే మనకి అరకు లాంటి ఏరియాల ముందు స్టార్టింగ్ ఒక మన 10 years బ్యాక్ వెళ్తే సో అక్కడ మనకి అంత ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లైక్ ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు మనం చూస్తూ ఉంటాం. రోడ్ సైడ్ వెళ్తే మనకి బ్యాంబూ చికెన్స్ అనేసి మనకి ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రీవియస్ 10 years బ్యాక్ వెళ్తే మనకి అంత ఉండేవి కావు. సో ఆ ఫుడ్ అలవాట్లు కానీ ఇవన్నీ కూడా మనం ఎలాగైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో లోకల్కి ఇంకా సంబంధించి ఇంకా చాలా వర్క్ ఉంటాయండి. ఆ ఫుడ్ వ్యవహారాలు కానీ లేకపోతే లైక్ వాళ్ళు వాడే టూల్స్ కానివ్వండి, సో వాటిలన్నిటినీ కూడా మనం ఇంకా మంచిగా ఇంకా దృష్టిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయి. సో ఆ విధంగా మనం చేయొచ్చు. ఓకే, సో వీటిలో భాగంగానే మనకి గిరిగ్రామ దర్శిని అన్న కాన్సెప్ట్ కూడా ఇది మనకి అరకులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా చాలా మందికి అవగాహన లేకపోవడం అన్నది ఇక్కడ మనకి అది ఎందుకంటే కోవిడ్కి మనం ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి సో అది చాలా మందికి తెలియదేమో. సో ఇలాంటివన్నీ కూడా కొత్త కాన్సెప్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల టూరిజంలో ఇంకా మనకి ఎక్కువ స్కోప్ మనకి పెంచే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటుంది. సో పర్టికులర్ గా ఈ గిరిగ్రామ దర్శిని దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే టూరిస్ట్స్ వస్తారో మనకి అరకు విజిట్ చేసినప్పుడు రెగ్యులర్ గా, సో వారికి ఈ ట్రైబల్ నేటివిటీ
డ్రెస్సింగ్స్ కానీ వాళ్ళ యొక్క జీవన విధానం ముందు ఏ విధంగా ఉండేదో అలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా టూరిస్ట్ మీద వాళ్ళు చేసి చూపిస్తారు. లైక్ వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ ఏదైనా వీళ్ళకి డెకరేట్ చేసే ఆ విధంగా. సో వాళ్ళు కూడా రెగ్యులర్ గా మనం ఏదో వెళ్ళాము అక్కడ మనం 1 డే స్పెండ్ చేసేదో స్పాట్స్ మాత్రమే చూసాం అన్నట్టు కాకుండా, సో ఇలాంటి వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండేది, వాళ్ళ తాలూకా డ్రెస్సింగ్స్ ఏ విధంగా ఉండేది, అదే మన ఫోటోగ్రాఫ్స్ కూడా మంచి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మిగతా వాళ్ళకి షేర్ చేయడం కానీ ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ గా అదే విధంగా పిల్లలకి వచ్చినప్పటికీ సో అక్కడ టెరాకోట్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ కానీ ఏదైనా మట్టితో ఏదైనా ఒక ఐటమ్స్ తయారు చేయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా వారికి చూపించినప్పుడు వాళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్తారు. అంటే వీళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, సో ఇప్పుడు మనం ఉన్న జీవన విధానం ఎలా ఉంది, సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సో ఇంకా మనం కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఎలాంటివి చేయొచ్చు అన్న విషయాలు కూడా పిల్లల మీద మనకి పిల్లలు కూడా నేర్చుకునే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ లైక్ ముందుగా ఇప్పుడు ప్రీవియస్ గా వాళ్ళు ఎలాంటి టూల్స్ లో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎలాంటి పాత్రలు వాడేవారు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇలాంటి గిరిగ్రామ దర్శిని అన్న ఒక ప్లేస్ లో మనకి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ మనం విజిట్ చేసినప్పుడు మనం కేవలం అక్కడ ఒక టూరిజం ఒక స్పాట్కి వెళ్ళి మనం తిరిగాము వచ్చాము అన్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. సో అదేవిధంగా అక్కడ ఫోటోగ్రాఫ్స్ కానీ వీటికి కూడా మంచి డిజైన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎలాంటి జంతువులు కానీ చిన్నవి లైక్ వాళ్ళు పెట్స్ కానీ వాళ్ళు ఎలాంటి పెట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు, సో ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని కూడా అక్కడ మనకి ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని ప్లేసెస్ కొన్ని టూరిజం స్పాట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇంకా టూరిజం ఇంకా పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ వాటర్ ఫ్లోస్, సో ఇందాక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ కొల్లాపుట్ లాంటి ఏరియాస్ అలాగే అక్కడ మనం చూసినట్టయితే చుట్టూ మనకి ఇంకా రెగ్యులర్ గా మనకి ఉన్న ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో సో ఈ సిగ్నల్స్ కూడా కొంచెం మనకి లిమిటెడ్ గా ఉంది. సో చుట్టూ కూడా మనకి హిల్ ఏరియాస్ వాటర్ ఫ్లోస్ ఉన్న ఏరియాలో మనం 1 డే స్పెండ్ చేసినప్పుడు ఇంకా టూరిస్టులు కూడా ఎక్కువ ఎంటర్టైన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంది. సో అదేవిధంగా మనం అఫీషియల్ గా మనం ఫస్ట్ ఇంత మనం మాట్లాడుకున్నట్టుగా మనకు అఫీషియల్ ట్రిప్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకు బూటప్ క్యాంప్స్ కానీ కూడా అక్కడ మనం కండక్ట్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మనకు నేచర్ దగ్గరగా ఉండే విధంగా మన టూరిజం ని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ కూడా మనకి లైవ్లీహుడ్స్ కూడా ఎక్కువ మనం జనరేట్ చేసే స్కోప్ మనకు ఉంటుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నాట్ ఓన్లీ అక్కడ లైవ్లీహుడ్స్ జనరేట్ చేయడం, వాళ్ళకి ఇంకా మనం సపోర్ట్ ఇస్తూ ఇంకా కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉండే విధంగా మనం ఈ ట్రైనింగ్స్ అనేది కానీ కూడా మనం అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి పర్టికులర్గా మనం ఎంతైతే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటామో ఇలాంటి స్పాట్స్ కానీ ఇలాంటివి మనం ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు లంబసంగి లాంటి ఏరియాస్, సో ఇప్పుడు ప్రీవియస్ కి ఇప్పటికి చూస్తే సో అక్కడ మనకి మంచి కొలుస్తుంది, మంచి స్కోప్ ఉంటుంది అన్న కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళి ఎక్కువ విజిట్ చేయడం జరుగుతున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు క్రితంతో పోలిస్తే ఇప్పుడు మనకి అక్కడ రిసార్ట్స్ కూడా కొంచెం ఎక్కువగా మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏపీ టూరిజం కానివ్వండి, సో అక్కడ స్టేస్ కానివ్వండి. సో ఇప్పుడు ఇంకా అక్కడ కూడా ఇంకా రెగ్యులర్ గా మీరు చూసినట్టయితే ఈవినింగ్ వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంటారు ఇప్పుడు టూరిస్టులు. సో వాళ్ళకి ఇంకా రెగ్యులర్ మనకి స్టెప్పిన్స్ కూడా ఇంకా పెంచే విధంగా కొంచెం ఇంకా నియర్ బై స్పాట్స్ మనకి ఇంకా వాటర్ ఫాల్స్, మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో ఈ మధ్యలో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ అవి మనకి గుర్తింపులోకి రావట్లే. సో వాటికి ఏంటంటే దగ్గర ఉన్న ఎక్కడైతే మనకి స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనం కొన్ని ఈవెంట్స్ కానీ ఇలాంటివన్నీ కండక్ట్ చేయడం ద్వారా మనకి ఇంకా మన టూరిజం ఇంకా ఎక్కువ మనం డెవలప్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో పర్టికులర్గా అందరికి లైవ్లీహుడ్స్ అన్నది కూడా మనకి ఎక్కువగా జనరేట్ చేయడం జరుగుతుంది. సో టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి అండి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫీల్డ్, మంచి సెక్టర్ ఇది. సో ఈ సెక్టర్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ పర్టికులర్గా ఈ సీజన్ నుంచి మనం చెప్పుకున్నప్పటికీ కూడా రెస్ట్ ఎవ్రీ టైం కూడా మన సమ్మర్లో కూడా అని కావచ్చు లేదా హాలిడేస్ కావచ్చు, జనరల్గా ఎక్కువ టైం మనం ఈ బిజీ లైఫ్స్లోని ఎప్పుడు మనకి కొంచెం రిక్రియేషన్ కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా మనం అందరూ కూడా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి స్పాట్స్ మనం మంచిగా మనం డెకరేట్ చేసినప్పుడు ఎక్కువ మనం వర్కౌట్ చేసినప్పుడు
మనకు మంచి స్కోప్ అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా మనకి లైవ్లీహుడ్స్ వచ్చేసి మనకి సర్వీస్‌లో ఉంటూ ఉంటాయండి ఎక్కువగా. మనకి ఈరోజు మనం చూసినట్టయితే గ్రౌండ్ లెవెల్ కానియండి, సో మనకిక్కడ సిటీ ఏరియాస్ లిమిట్స్ కానియండి, సో అలాగే ట్రైబల్ ఏరియాస్‌లో కానియండి, సర్వీస్‌కి సంబంధించి మనకి చాలా వరకు కూడా స్టాఫ్ మనకి రిక్రూట్‌మెంట్ ఉంటూ ఉంటాయి ఎక్కువగా మనం చూసినట్టయితే. సో అలాగే మనకి ప్రొడక్షన్‌కి సంబంధించి కూడా మనకు మంచి స్కోప్ ఉందండి. సో రెస్టారెంట్స్ గానీ, వీళ్ళకి గానీ ఒక మంచి ప్రొడక్షన్ బేస్డ్ ఆపర్చునిటీస్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఆ ఫీల్డ్స్‌లో మనం ట్రైన్ అవ్వగలిగి, మనం వెళ్ళగలిగితే మనకు మంచి స్కోప్ ఉన్న ఆపర్చునిటీస్ మనకి లభిస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఫ్రంట్ డెస్క్ ఆపరేషన్స్ అండి. సో ఫ్రంట్ డెస్క్ ఆపరేషన్స్ అంటే రిజర్వేషన్స్ అన్ని మనం చూసుకోవడం. సో నెక్స్ట్ అలాగే మన టూర్స్‌కి మనం మంచి సపోర్ట్ ఇవ్వడం. ట్రావెల్ డెస్క్స్ కోసం మనం చెప్పడం, నియర్ బై ప్లేసెస్ కోసం మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో ఈ విధమైన ఒక ఆపర్చునిటీస్ కూడా మనకి ప్లెంటీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా మనం రెగ్యులర్‌గా మనం కొంచెం ట్రైనింగ్ కూడా మనకు మంచిగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిని మంచిగా ఉపయోగించుకున్నట్టయితే డెఫినిట్‌గా మనకి మంచి ప్లేస్‌మెంట్స్ అన్నది మనకు లభిస్తూ ఉంటాయి. సో అదే విధంగా మనకి గైడ్స్ అండి మనకి మన స్టేట్‌లో మనకు తక్కువ ఉండొచ్చు. సో కమింగ్ టు అదర్ మన స్టేట్స్‌తో కంపేర్ చేస్తే మనకి గైడ్స్ అన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. సో విశాఖపట్నం లాంటి ఏరియా ఈ మధ్య రీసెంట్‌గా మనకి ఏపీ టూరిజంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. లైక్ బుర్రాలో. సో బుర్రాలో మనం చూసినట్టయితే వాటర్ మనకి ఒక చోట పడుతూ ఉంటుంది. సో చాలా మందికి మనకు తెలీదు. జనరల్‌గా మనం వెళ్ళిపోయి మనం చూసి వస్తూ ఉంటాం. సో అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, కొన్ని పాయింట్స్ మనకి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మన బోర్డింగ్ సెక్టర్‌కి అక్కడికి పెట్టినప్పటికీ కూడా. సో గైడ్స్ అన్నది కూడా మనకి ఆపర్చునిటీస్ కూడా మనకు మంచిగా ఉన్నాయి. అవి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అలాంటి దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో హాస్పిటాలిటీ అండ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి ఆపర్చునిటీస్ అయితే ప్లెంటీ ఉన్నాయండి. సో దానికి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. సో ఈ ట్రైనింగ్స్ ద్వారా మనం ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు. సో అదే విధంగా మనకి మంచి లైవ్లీహుడ్ జనరేట్ అవుతుంది. సో చిన్న వ్యాపారస్తులు కానియండి, ఉద్యోగాల నిమిత్తం కానియండి, ఏదైనప్పటికీ కూడా మనం ఇదైతే వండర్ఫుల్ ఫీల్డ్ అండి. సో వీటికి సంబంధించి మనం మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నిటివి కూడా మనం నెక్స్ట్ సెషన్‌లో ఎప్పుడైనా మనం మాట్లాడదాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఈరోజు టాపిక్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.